వెల్కమ్ టు న్యూస్ అండ్ వ్యూస్. మనం చూస్తున్నాం రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన పత్రికల్లో కీలకమైన వార్తలు ఇవాళ మనము చూడబోతున్నాం. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న నేపథ్యంలో కొన్ని కీలకమైన బిల్లులు అక్కడ ఏదైతే చర్చకు వచ్చే అవకాశం కనిపిస్తుందో అదే సందర్భంలో మరోవైపు కేటీఆర్కు సంబంధించిన అరెస్టు వార్తలు కొద్దిగా ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేస్తున్నాయి. బట్ దానికి సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి క్లారిటీ రాని పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇక తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూసినప్పుడు ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రెండు పార్టీలు, ప్రభుత్వ అలాగే విపక్ష పార్టీలు తమదైన శైలిలో తమ వర్షం వినిపించే ప్రయత్నం చేస్తుంటే, ఇక తెలంగాణకు సంబంధించి వార్తలు ఎలా ఉంటే, ఇక ఏపీకి సంబంధించి చూసినప్పుడు ఏపీలో టీడీపీ అలాగే వైసీపీ ఎవరి వాదన వాళ్ళు వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముఖ్యంగా ఇవాళ మనము చూడాల్సింది జమిలీ ఎన్నికలకు సంబంధించి ఎవరికి వారు తమదైన శైలిలో ఒక వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. 2027లో ఎన్నికలు రాబోతున్నాయి, సిద్ధంగా ఉండాలంటూ వైసీపీ ఇప్పటికే తమ కార్యకర్తల్ని, తమ యంత్రాంగాన్ని సిద్ధం చేసే ప్రయత్నంలో ఉంటే, అదే సందర్భంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు మాత్రం జమిలీ ఎన్నికలు ఖాయము, దానికి మేము సానుకూలంగానే ఉన్నాము, కానీ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్లో 2027లో కాదు 2029లో వస్తాయి, అలాంటి ఒక వెసులుబాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉంది, అది తనకు తెలుసు అనే విధంగా తను మాట్లాడుతున్న నేపథ్యం మనకు కనిపిస్తుంది. ఇవాళ బిజినెస్లో పార్లమెంట్ బిజినెస్లో యాక్టివిటీస్లో ఇవాళ 11 గంటలకి జమిలీ ఎన్నికలపై బిల్లును ప్రవేశపెట్టాల్సిన పరిస్థితి నుంచి దాన్ని వెనక్కి తగ్గినట్టుగా ఎన్డీఏ ప్రభుత్వం మనకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా ఇవాళ బిజినెస్లో లేకుండా పోవడము, ఈ శీతాకాల సమావేశాల్లో దీని మీద చర్చ ఉంటుందా లేదా అన్న ఒక ప్రశ్న అయితే ప్రతి ఒక్కరికి వినిపిస్తుంది. ఈ సందర్భంలో మూడు పార్టీలు ముఖ్యంగా ఎవరికి వాళ్లే తమదైన వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో అసలు ఏం జరగబోతోంది అనే విషయంపైన ఇవాళ మనము చర్చను చేపడుతున్నాం. చర్చలో మనతో పాటు జాయిన్ అయ్యారు వైసీపీ నుంచి లక్ష్మణరావు గారు, అలాగే టీడీపీ నుంచి మనతో పాటు జాయిన్ అయ్యారు కంచర్ల విజయభాస్కర్ గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. ఇక ఓవరాల్గా చూస్తే మాత్రం నమస్తే సార్, ఇక అసలు ఏం జరుగుతోంది అన్న విషయంపైన ఒక చర్చ అయితే జరుగుతోంది. ముఖ్యంగా ఈ జమిలీ ఎన్నికలు అనేది నిజంగా సాధ్యపడే క్రమంలో ఎవరు ఎలా తీసుకోబోతున్నారు అన్న విషయం పైన కూడా ఉంది. మనతో పాటు విశ్లేషకులు జగదీష్ గారు కూడా మనతో పాటు లైవ్లో జాయిన్ అయ్యారు. ఒకసారి జగదీష్ గారి దగ్గరికి వెళ్దాం. జగదీష్ గారు గుడ్ మార్నింగ్. చూస్తున్నాం మనం యాక్చువల్లీ ఎంతో కాలం నుంచి జమిలీ ఎన్నికలు అన్నది దేశ ప్రగతికి, అభివృద్ధికి, ఈ అభివృద్ధి అంటే ఆటంకాలుగా ఏర్పడుతున్న ఈ ఎలక్షన్స్ అన్నవి కొద్దిగా అంటే ఎప్పుడైతే దానికి సంబంధించిన ఎలక్షన్ల ప్రక్రియ స్టార్ట్ అయిన తర్వాత అభివృద్ధి కుంటుపడుతుంది అన్న ఒక వాదన వినిపిస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు అన్నది మంచి ఆప్షన్ అని ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పటి నుంచో భావిస్తోంది. దానికి అనుగుణంగానే ఇప్పుడు ముందుకు స్టెప్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఎలా చూడాలంటే నిజంగానే జమిలీ ఎన్నికల వల్ల దేశానికి లాభం ఎంత, పార్టీలకు నష్టం ఎంత? సార్, ముందుగా మీకు అలాగే తోటి ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ వీక్షకులకి అందరికీ నమస్కారం అండి. జగదీష్ గారు సార్ వినపడుతుందా? జగదీష్ గారు వినిపిస్తుంది, చెప్పండి. ఓకే సార్, వాస్తవంగా దేశ బడ్జెట్ లో ఎక్కువ శాతం మనం డిఫెన్స్ పైన ఖర్చు పెడతాం. దుబారా ఖర్చుల్లో దుబారా అవసరం కూడా, కానీ ఎక్కువ శాతం ఫండ్స్ మన నిధులు ఈ ఎన్నికల పైన ఖర్చు పెడుతుంటాం. ఎవరు రాజీనామా చేసినప్పుడు లేదు ఎన్నికలప్పుడు విపరీతంగా గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఖర్చు పెడుతున్నాం. ఈ శాసనసభలు నడపడం అయితే కావచ్చు, లోక్సభ నడపడం, వీటన్నిటిని మేనేజ్ చేయడానికి ఎక్కువ ఖర్చు పెడుతున్నాం. అదే విధంగా వివిధ రాష్ట్రాలకు సపరేట్ ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ఖర్చు కూడా పెరిగిపోతూ ఉంటుంది. ఇది ఒక యాక్సెప్ట్ అయితే, అసలు దేశ సమగ్రత ఒక కేంద్రంలో ఉన్న ఒక ప్రభుత్వం తను అనుకున్న అభివృద్ధి చేయడానికి ఈ ఎప్పటికప్పుడు ఎన్నికలు రావడం, వాళ్ళ బలం తగ్గిపోవడం, ఇలాంటివన్నీ కూడా వాళ్ళు అనుకున్న బిల్లులు పాస్ చేసుకోలేకపోవడం, ఇవన్నీ కూడా జమిలీ ఎన్నికల వైపు మొగ్గు చూపడానికి ఒక కారణం అవుతుంది. బీజేపీ తొలి నుంచి కూడా జమిలీ ఎన్నికల వైపు తన స్టాండింగ్ అట్లే ఉంది. అయితే ఈ రోజు జమిలీ ఎన్నికల్ని జరిపించాలంటే కేంద్ర ప్రభుత్వానికి బలం సరిపోదు. ఇటు లోక్సభలో 65 మంది ఎంపీల బలం తక్కువ వస్తుంది, 293 మాత్రమే ఉంది. వీళ్ళకి ఈ బిల్లు పాస్ అవ్వాలంటే 361 మంది మద్దతు తెలపాలి. అదే విధంగా రాజ్యసభలో 119 మాత్రమే కూటమి ప్రభుత్వానికి ఉంది. ఈ బిల్లు పాస్ అవ్వాలంటే దగ్గర 154 మంది మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అయితే మొత్తం చూసుకుంటే అవుట్ ఆఫ్ 6 లో 2 బిల్లులు మాత్రమే ప్రవేశపెడుతున్నారు. అది లోక్సభ ఎన్నికలు, అదే విధంగా కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్నటువంటి అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికలు. ఆర్టికల్ 83 పార్లమెంటరీ కాల పరిమితిని, అదే విధంగా ఆర్టికల్ 172 అసెంబ్లీ కాల పరిమితిని సవరించాలి. ఈ రెండు కూడా సవరించాలి. అయితే వీళ్ళు ఈ రోజు
ఆల్రెడీ బిల్లుని ఈ రోజు ప్రవేశపెడతారు అనుకున్నారు బీజేపీ ప్రభుత్వం. అయితే ఇప్పటి వరకు ఇప్పుడు లిస్ట్ లో అది లేదని ఇప్పుడే మనం పత్రికల ద్వారా తెలుసుకుంటాను. అవును, లేదు ఈ వీక్ లోనే ప్రవేశపెడతామని చెప్పి బీజేపీ వాళ్ళు గట్టిగా చెప్తున్నారు. అయితే వాళ్ళ ముందున్న సమస్య ఏమంటే మిగతా రాజకీయ పార్టీల మద్దతు కూడగట్టడానికి వాళ్ళతో చర్చలు జరపడానికి వాళ్ళు మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. ఇది శుభ పరిణామమే. అయితే బిల్లు పాస్ అవడంలో అనుమానాలు ఉన్నాయి. ఈ బిల్లు పాస్ అయితే ఒక రకంగా దేశ సమగ్రత అంటే మన బలం పెరుగుతుంది. అది ఏ పార్టీ అయినా గెలవచ్చు. ఆ పార్టీ అనుకున్న అభివృద్ధి చేయడానికి వెసులుబాటు ఉంటుంది. 5 ఏళ్ల కాల పరిమితిలో వాళ్ళు అనుకున్న సవరణలు తీసుకురావడం కానీ వాళ్ళు ఒక గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికలు దేశ భవిష్యత్తుకి మంచిదే. అయితే దాంట్లో లోటుపాట్లు చర్చించుకొని దాంట్లో ఉన్నటువంటి సాధక బాధకాలని పూర్తిగా అవగాహన చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం ద్వారా దేశానికి దేశ అభివృద్ధికి చాలా ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయి. కానీ దేశ అభివృద్ధి కన్నా ఇవి ప్రాంతీయ పార్టీలను మింగేసేందుకు చేస్తున్న ఒక కుట్రలాగా కొద్దిమంది అభివర్ణించే ప్రయత్నం చేస్తున్నారు. ముఖ్యంగా నేను అదే చెప్పానండి మీకు. ఇప్పుడు దీనిలో సాధక బాధలు కూడా ఉన్నాయి. రాజకీయ కోణంలో చూసినప్పుడు మీరు అన్నది 100% నిజం. అయితే రాజకీయ కోణంలో కాకుండా బలమైన కేంద్ర ప్రభుత్వం ఉండాలంటే జమిలీ ఎన్నికలు కూడా దోహదపడతాయన్నది మనం ఇప్పటికే ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఏదైతే ఎన్డీఏ కూటమిలో ఉన్నంత కాలం ఆ పార్టీలకు ఏం సమస్యలు రావట్లేదు. ఎన్డీఏ కూటమి దాటి బయటకు వెళ్ళంగానే ఈడీ దాడులను లేకపోతే ఐటీ దాడులను సిబిఐ దాడులను వాళ్ళపైన ఇబ్బందికర పరిస్థితులు క్రియేట్ చేస్తున్నారు. ఇలాంటి జమిలీ ఎన్నికలు దేశవ్యాప్తంగా ఒకేసారి జరిగే క్రమంలో ఒక బీజేపీ తప్ప మిగిలిన పార్టీలు ఏవీ ఉండవు. ఫ్యూచర్లో ఇది మన సామ్యవాద దేశం కాస్త నియంతృత్వ దేశంగా మారుతుందా అన్న అనుమానం కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. దాన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇవన్నిటిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టు ఇవి కూడా తీసిపారేసిన సమస్యలేం కాదు. మీరు అన్నట్టుగా ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ స్వార్థం కోసం ఎప్పటికప్పుడు కొత్త వాదన తీసుకొస్తారు. అవసరమైతే కొత్తగా ఇప్పుడు జమిలీ ఎన్నికలు కూడా ఇది రాజకీయ కోణంలో కూడా ఆలోచించినప్పుడు మీరన్న అనుమానాలు ప్రతి ఒక్క పార్టీకి ఉన్నాయి. వీళ్ళు వాళ్ళ లాభం చూసుకోవడం కోసం అదే విధంగా దక్షిణ భారతదేశానికి కూడా అన్యాయం జరిగే విషయం కూడా ఇక్కడ ఆలోచించాలి. దక్షిణ భారతదేశంలో మనకు పార్లమెంటరీ స్థానాలు తక్కువ ఉన్నాయి. ఈ నియోజకవర్గాలు కూడా పెంచబడి మన ఎంపీ గారు నిన్న పార్లమెంట్ లో కూడా మాట్లాడినట్టున్నారు. ఇది కూడా చూడాల్సిన అంశం. ఇది దక్షిణ భారతదేశానికి లోక్సభ స్థానాలు తగ్గిపోవడం, మనం సెకండ్ క్లాస్ సిటిజన్ గా ఇండియాలో మిగిలిపోతామన్న భయం కూడా ఉంది. అవును, ఆ పాయింట్ చాలా వ్యాలిడ్ పాయింట్ నేను అది రేజ్ చేశారు వాస్తవమే సార్. అదే విధంగా దక్షిణ భారతదేశం కూడా అసలు దేశంలోనే ఉత్తర దక్షిణ భారతదేశాలుగా ఏ విధంగా అయితే చిన్న రాష్ట్రాలుగా విడిపోయిన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాగా విభజిత ఆంధ్రప్రదేశ్ లాగా కాకుండా దక్షిణ భారతదేశానికి రాజకీయంగా ఇంకా పలుకుబడి పెరగాలి, నియోజకవర్గాల నెంబర్ పెరగాలి. తద్వారా మనకు కూడా ఉత్తర భారతదేశంలో సమానంగా నిధులు రావాలనేది రాజకీయ పార్టీల వాదన. దీన్ని కూడా పరిగణలోకి తీసుకుని జమిలీ ఎన్నికలపైన సమగ్రంగా చర్చ జరగాలి. తద్వారా దేశ సమగ్రత కావాలనుకున్న అభిప్రాయంతో ఏ పార్టీ అయినా ప్రయత్నం చేస్తే ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందండి. లక్ష్మణ్ గారు, ఆలు లేదు చూలు లేదు అప్పుడే దానికి ఒక పేరు పెట్టినట్టుగా మీరు ఇంకా అసలు జమిలీ ఎన్నికలకు సంబంధించి పార్లమెంట్లో ఎలాంటి చర్చ జరగలేదు, బిల్లులు ప్రవేశపెట్టలేదు. కానీ మీ కార్యకర్తలను ఉత్తేజపరచడం కోసం మీరు ఆల్రెడీ 2027 ఎన్నికలు వచ్చేస్తున్నట్టు, ఆ ఎన్నికల్లో వైఎస్సీపీ పార్టీ గెలిచేస్తున్నట్టు ఇప్పటికే కార్యకర్తలకి ఒక మోటివేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఏంటి నిజంగానే ఆ స్థాయిలో జమిలీ ఎన్నికలపైన మీకు అంత భరోసా ఉందా? ఖచ్చితంగా జరుగుతాయన్న నమ్మకం ఉందా మీకు? సార్, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి రాజమండ్రి హృదయపూర్వక నమస్కారం అండి. లక్ష్మణ్ గారు, 2027 జమిలీ ఎలక్షన్ ఖచ్చితంగా పెట్టాలి అనే ప్రపోజల్ తీసుకొచ్చింది, పెడతామని చెప్తుంది కూడా బీజేపీ పార్టీ, మోడీ గారు, అమిత్ షా గారు. ఎందుకంటే వరుసగా 3 సార్లు వాళ్ళు అధికారంలోకి రావడం జరిగింది. బీజేపీ పార్టీ గతం ఎన్నడూ కూడా, మన గతంలోకి వెళ్తే ఇప్పుడు కూడా ఒక్కసారి అధికారంలోకి రావడమే చాలా గగనం. అలాంటిది 2-3 సార్లు అధికారంలోకి వచ్చిందంటే ఏం జరిగింది, ఏం చేశారు అనేది యావత్ భారతదేశం మొత్తానికి తెలుసు. సో మంచి పరిపాలన అందించి అధికారంలోకి వచ్చారా, ఇంకేమేం చేసి అధికారంలోకి వచ్చారా అనేది ప్రజలకు తెలుసు, పార్టీలు అందరికీ తెలుసు. సో ఈ రోజున ఎలక్షన్ అనేవి, జమిలీ ఎలక్షన్ అనేది వస్తే మంచివే. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ అనే విధానం చాలా మంచిది. ఎందుకంటే గతంలో మనకి ఎలక్షన్ 1971, 1961 అనుకుంటా
అప్పుడు కూడా సేమ్ ఇలాగనే జమిలీ ఎలక్షన్లు దేశమంతా వ్యాప్తంగా ఒకే ఎలక్షన్ ఉండాలనేది కాన్సెప్ట్ తీసుకురావడం జరిగింది. 3 పర్యాయాలు ఒకేసారి జరిగాయి, కరెక్టే. జరిగింది. సో ఇప్పుడు అదే విధానాన్ని తీసుకురావడంతో అంటే మనకి ఖర్చు విధానం తగ్గుతుందండి. ఇప్పుడు దాదాపుగా చూసుకుంటే 5 నుంచి 5,000 7,000 కోట్ల రూపాయలు ఎన్నికల నిర్వహణకు అవుతా ఉంది. సో ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్కసారి ఎలక్షన్ జరిగేటప్పుడు కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం ఆ రాష్ట్రం మీద పడుతుందండి. ఆ ప్రభుత్వం యొక్క ప్రభావం ఆ రాష్ట్రం మీద పడడం కూడా కొన్ని స్థానిక రాజకీయంగా ఉన్నటువంటి ఏదైతే మరి లోకల్ పార్టీలు ఉంటాయో ఆ లోకల్ పార్టీలు కూడా ఇబ్బంది కలిగే వాతావరణం కూడా ఉంటుంది. సో అటుది ప్లస్ ఈ యొక్క ఖర్చుని మొత్తం కూడా పెరిగే అవకాశం కనబడుతుంది. ఒక్కో రాష్ట్రానికి ఒక ఎలక్షన్ ఉన్నప్పుడు ఒక్కొక్క రాష్ట్రానికి మించి ఒక్కో రాష్ట్రంలో ఎలక్షన్ ఖర్చు అనేది పెరుగుతూ ఉంది. సో ఇదంతా కూడా ఏంటంటే ఒకేసారి ఎలక్షన్ దేశవ్యాప్తంగా వస్తే ప్రలోభాలు తగ్గుతాయి మెయిన్, అలాగే ఖర్చు తగ్గుతుంది, అలాగే ప్రాంతీయ పార్టీలు కూడా ఉన్నారండి. ప్రాంతీయ పార్టీలు ఎదుగుతాయి, కానీ ఎప్పుడు ఎదిగితే మీరు పొత్తులో పెట్టుకోకుండా మీరు స్వతంత్రంగా మీరు ఎలక్షన్ లో పోటీ చేస్తే ఎదిగితాయి. కేంద్రంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీకి మీరు సపోర్ట్ చేసుకున్న వాళ్ళ పొత్తులో పరంగా వెళ్ళేటప్పుడు మనం ఇప్పుడు చూస్తాం రిజల్ట్. మహారాష్ట్ర ఏమైందో, మహారాష్ట్రలో ఏమాత్రం బలం కూడా లేనటువంటి బీజేపీ పార్టీ శివసేనని 2 ముక్కలుగా చేసి అక్కడ ఉద్ధవ్ ఠాక్రే గారిది ఒక పక్క, షిండే గారిది ఒక పక్క. కానీ వాటికన్నా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరైతే అధికారంలో ఉన్నారో మరొకసారి ఎన్నికలు 2 స్థానాలకి అంటే అసెంబ్లీకి అలాగే పార్లమెంటు జరిగే క్రమంలో ఎక్కువ మంది రూరల్ ఏరియాలో ఉన్న వాళ్ళు ఒకే గుర్తుపెట్టుకొని ఎవరికైతే ఓటు వేయాలనుకుంటున్నారో 2 అంటే అటు వెళ్ళి అసెంబ్లీ కానివ్వండి ఇటు పార్లమెంట్ కానీ ఒకే గుర్తు మీద ఓటేస్తారు. అది లాభం పొందే అవకాశం ఉందని ఓవైపు ప్రాంతీయ పార్టీలు సంతోషపడుతున్నా అదే మా ఆయుధం కాబోతోంది అంటూ జాతీయ పార్టీలు కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి. సో తద్వారా ప్రజలు అంటే అక్కడ కరెక్ట్గా వెళ్ళి ఓపెన్గా అక్కడ ఓటు వేసే క్రమంలో ఆ కన్ఫ్యూజన్ అన్నది నష్టం చేకూర్చుది అంటారా ప్రాంతీయ పార్టీలకి? సార్ ప్రాంతీయ పార్టీలకి నష్టం ఉండదు సార్, ఎందుకంటే కొన్ని రాష్ట్రాల్లో పొత్తుతో వెళ్తాయి, కొన్ని రాష్ట్రాల్లో సింగిల్ గా వెళ్తాయి. కాబట్టి ఇప్పుడు పొత్తులో వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకి అర్థమైపోతుంది ఏ సింబల్ అనేది. ఖచ్చితంగా జనాలకి ఇప్పుడు మన రాష్ట్రం ఎగ్జాంపుల్ తీసుకోండి, 3 పార్టీలు వచ్చినాయి. ఆ స్థానిక జనసేన పార్టీకి ఇస్తే జనసేన పార్టీ సింబలే ఉంటుంది, టీడీపీకి ఇస్తే టీడీపీ సింబలే ఉంటుంది, బీజేపీ పార్టీకి ఇచ్చినప్పుడు బీజేపీ సింబలే ఉంటుంది. వాళ్ళు ఖచ్చితంగా 2 నెలల 3 నెలల టైం ఆఫ్ పీరియడ్ లో వాళ్ళ ప్రజలకి ఆ గుర్తుని తీసుకెళ్తారండి. పెద్దగా ఇబ్బందే కారణం కాదు. కానీ ఖచ్చితంగా అండి మన దేశ స్థూలోత్పత్తి అనేది పెరగడానికి మన దేశం మరీ ముందుకెళ్ళడానికి రాబోయే ఆ రోజుల్లో దేశాలతో పోటీ పడడానికి ఉపయోగపడుతుందండి. అదొకటే కారణమా లేకపోతే 2 సంవత్సరాల ముందుగానే ఎన్నికలు వస్తాయి అధికారంలోకి వచ్చేస్తామని మీ కార్యకర్తలకు ఏదైతే చెప్తున్నారో దానికి బలం చేకూరే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏ కారణంతో మీరు సంతోషంగా ఉన్నారు సార్? ఇక్కడ ఏంటంటే మా గురించి అని కాదు, ఇప్పుడు చూస్తే 136 పార్టీలు చాలా సుముఖంగా ఉన్నాయండి. ఒక 12-13 పార్టీలు మాత్రం వ్యతిరేకించి ఈ రోజున అతిపెద్ద రాష్ట్రమైనటువంటి యూపీ ఉత్తరప్రదేశ్ లో కూడా మాయావతి గారు కూడా మనకి జమిలీ ఎలక్షన్ జరగాల్సిందే, దానికి మా పూర్తి మద్దతు ఉంటుందని ప్రకటించారు. మిగతా పార్టీలన్నీ కూడా చాలా వరకు ప్రకటిస్తూ ఉన్నారు. ఇక్కడ సొంత లాభం గురించి అని కాదు కానండి, రాష్ట్ర అభివృద్ధి దృష్ట్యా దేశ అభివృద్ధి దృష్ట్యా ఈ యొక్క నిర్ణయం చాలా మంచిది. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా అనుకుంటాం దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి ఒకే నినాదం వస్తూ ఉంది, భారతదేశం అభివృద్ధి చెందుతున్న దేశం. ఎలాగ అభివృద్ధి చెందుతూ ఉంటది? ఒక పక్కన మన యొక్క ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉపయోగించే డబ్బులు కానీ డిఫెన్స్ కానీ లేదా తర్వాత మిగతా కార్యక్రమం ఏదైతే మన సైంటిస్టులు వినియోగించినట్టు వాటికి కానీ ప్రతి దాంట్లో కూడా ఈవీఎంల మీద కొన్ని అనుమానాలు వ్యక్తం చేశారు మీరు. ఈవీఎంల ట్యాంపరింగ్ జరుగుతుంది, తద్వారానే ఇవాళ కూటమి అధికారంలోకి వచ్చింది అని. నిజంగా అదే వాస్తవం అయితే ఇప్పుడు జమిలీ ఎన్నికలకు వెళ్తున్న నేపథ్యంలో మరొకసారి వాళ్ళ 3 కలిసి పార్టీ అంటే ఆ 3 పార్టీలు కలిసి మరొకసారి ఎన్నికలకు వెళ్తాయి, మరి అప్పుడు అది మీకు నష్టం చేయకూడదు అంటారా? చాలా మంచి ప్రశ్న సార్ ఇది. ఇప్పుడు నేను అదే అంటున్నా అండి, ఎప్పుడైతే ఒక్కొక్క రాష్ట్రానికి జరుగుతూ ఉన్నాయో వాళ్ళు ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం ఈజీ అయిపోతా ఉంది. సో ఒకేసారి ఎలక్షన్ జరిగితే ఈవీఎం ట్యాంపరింగ్ చేయడానికి వాళ్ళకి అవకాశం ఉండదు. ఖచ్చితంగా ఈవీఎం ట్యాంపర్ చేయడానికి ఒకేసారి ఎలక్షన్ వస్తుంది కాబట్టి ఈవీఎం ట్యాంపర్ చేయడానికి పెద్దగా వాళ్ళకి అనుకూలం ఉంచదు.
రైట్ ఒక్కొక్క రాష్ట్రానికి ఉన్నప్పుడు వీళ్ళు గేమ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు. రైట్ ఏ గేమ్ ప్లాన్ చేస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళంటే, సార్ ఇక్కడ మీరు గమనించండి, 2 రాష్ట్రాలకైనా 3 రాష్ట్రాలకైనా ఒకేసారి ఎలక్షన్ వచ్చినప్పుడు అందులో బీజేపీ 2 రాష్ట్రాలు గెలుస్తుంది, ఒకటేమో కాంగ్రెస్ కి లేదా కాంగ్రెస్ పార్టీకి అనుబంధ ఇండియా కూటమి కనుక్కున్న వాళ్ళకి ఇచ్చేస్తాం. లేదా 2 రాష్ట్రాలకి ఎలక్షన్ అయిందనుకోండి, ఒకటి కాంగ్రెస్ ఒకటి బీజేపీకి వెళ్తుంది. అంటే వాళ్ళ గేమ్ ఆడుతూ ఉన్నారు. మేము ఎక్కడ కూడా ఈవీఎం ట్యాంపర్ చేయట్లేదు, చేస్తే అన్ని స్థానాల్లో మేము అన్ని రాష్ట్రాల్లో మేమే గెలవాలి కదా అని ఒక కోణాన్ని తీసుకొస్తా ఉన్నాం. సో ఇప్పుడు ఒకే ఎలక్షన్ వచ్చాయి అనుకోండి. ఎస్ జగదీష్ గారు, ఏదైతే ఇప్పుడు ఈ ట్యాంపరింగ్ కి సంబంధించిన డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో మేబీ లక్ష్మణ్ గారు దాన్ని డిఫరెంట్ యాంగిల్లో చూశారు. ట్యాంపరింగ్ ద్వారా ఒకవేళ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది అనే ఒక ఆలోచనే ఒకవేళ ఇలాగ ఎన్డీఏ ప్రభుత్వం కానీ చేస్తే మొత్తం దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిపి దేశవ్యాప్తంగా అబ్సల్యూట్ మెజారిటీతో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. అందులో భాగంగానే ఒక్కదాన్ని సెట్ చేసుకుంటూ వస్తుంది. పెద్ద రాష్ట్రాలని గెలుచుకున్నట్టుగా చిన్న రాష్ట్రాలని ఓడిపోయినట్టుగా ఒక గేమ్ ప్లాన్ చేస్తూ వస్తుంది అనేది కొంతమంది విమర్శించే ప్రయత్నం చేస్తున్నారు. నిజంగా అది సాధ్యమా? రేపొద్దు నిజంగానే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు జరిగితే ఇప్పుడు వీళ్ళు అనుకుంటున్నట్టుగా ట్యాంపరింగ్ చేయడం కష్టమవుతుందంటారా, లేకపోతే ఇంకొద్దిమంది విశ్లేషిస్తున్నట్టుగా ట్యాంపరింగ్ ఈజీ కాబట్టి వాళ్ళు అబ్సల్యూట్ మెజారిటీతో అధికారంలోకి వచ్చేస్తారా? సార్ చిదంబరం గారు, ఇప్పుడు ఒక చిన్న విషయం అండి, ఈవీఎం ట్యాంపరింగ్ గురించి ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరైతే ఓడిపోయారో, ఎవరైతే సబ్సిక్వెంట్ గా ఓడిపోయారో, రీసెంట్ గా ఎవరైతే ఓడిపోయారో వాళ్ళు మాట్లాడుతున్నారు. గతంలో ఓడిపోయిన టీడీపీ మాట్లాడింది, ఇప్పుడు ఓడిపోయిన వైసీపీ మాట్లాడుతుంది. ఏ రాష్ట్రం ఏ పార్టీ ఓడిపోతే వాళ్ళే మాట్లాడుతున్నారు. గెలిచిన పార్టీ మాట్లాడడం లేదు. గెలిచిన పార్టీ మాట్లాడడం లేదు. అట్ ద సేమ్ టైం మీకు ప్రూవ్ కాలేదు, ఇది సైంటిఫిక్ గా ప్రూవ్ కాలేదు. మనం రీసెంట్ గా సుప్రీం కోర్టుకి కూడా డెమోతో కలిసి ఒక ఐఏఎస్ ఆఫీసర్ డెమోతో ఇది శాస్త్రీయంగా ఈవీఎం ట్యాంపరింగ్ చేయడం సాధ్యం కాదు అని ప్రూవ్ చేశారు. కాబట్టి ఇది వాస్తవం కాదు అనేటప్పుడు దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత కూడా మన పైన ఉంటుంది. ఎప్పుడైతే మనం దానిపైన ఇది తప్పని చెప్తున్నామో ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఏ పార్టీ ఈ రోజు ఆర్థికంగా బలంగా ఉంది, టెక్నాలజీ పరంగా బలంగా ఉంది, బట్ వీళ్ళు ఆ కోణంలో ఈ ప్రయత్నాలు చేయకుండా దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యతని విడనాడి ఓడిపోయినప్పుడు మాత్రం వీళ్ళకి ట్యాంపరింగ్ అయినట్టు గుర్తొస్తుంది. గతంలో 2019 లో వీళ్ళకి అప్పుడు టీడీపీ చెప్పింది, అప్పుడు వీళ్ళు చెప్పలేదు, ఎందుకంటే వీళ్ళు గెలిచారు. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళు ఓడిపోయారు. సో ఈ వరవడి నుంచి వాస్తవాలను వెలికి తీయాలి అనే ఒక సంకల్పం ఉన్నప్పుడు రాజకీయ పార్టీలు తమ నిజాయితీని, నిబద్ధతని ఈ విషయంలో ప్రూవ్ చేసుకోవాలనుకుంటే, కానీ మరి ఇప్పుడు కొన్ని ఎన్జిఓలు కానివ్వండి, లేకపోతే కొన్ని అంటే స్వతంత్ర సంస్థలు కానివ్వండి, ఓటు డిఫరెన్స్ అన్నది లక్షల నెంబర్లో ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 లక్షలు, మొన్న మహారాష్ట్రలో జరిగితే ఒక 80 లక్షలు 78 లక్షల దాకా ఆ ఓట్ల నెంబర్స్ ఎక్కువ పెరిగిపోయినాయి. ఏదైతే పోలింగ్ డేట్కి తర్వాత ఈ కౌంటింగ్ డేట్కి మధ్యలో జరుగుతున్న ఆ తతంగం ఏదైతే ఉందో దాంతో ఇంత అబ్నార్మల్గా ఎలా పెరిగిపోతుంది అన్నది ఒక ప్రశ్న. అందులో ముఖ్యంగా మనం చూస్తే సరే సాధారణ పౌరులు ఎవరిని అన్నారని కూడా లేదు. ఎందుకంటే గతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎవరైతే సలహాదారుగా పనిచేసిన పరకాల ప్రభాకర్, టెక్నికల్లీ స్పీకింగ్ ఆయన ఒక కేంద్ర మంత్రి హస్బెండ్, అలాంటి వాళ్ళు కూడా ఇలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నప్పుడు ఎక్కడో ఒక చోట ఒక చిన్న క్వశ్చన్ మార్క్ అయితే ఉంటుంది కదా. క్వశ్చన్ మార్క్ అయితే ఉంది సార్. ఇక్కడ మీరు అన్నది 100% కరెక్ట్. ఇక్కడ క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. ప్రూవ్ చేయడంలో అందరూ ఫైనల్ అయిపోతున్నారు. ప్రూవ్ చేయాలి కదా సైంటిఫిక్ గా. ఇప్పుడు అది ఒక టెక్నాలజీ, అది ఒక సాంకేతికత. ఆ సాంకేతికతను దానిపైన క్వశ్చన్ చేసినప్పుడు దాన్ని ప్రూవ్ చేయాలి కదా. ఆ ప్రూవ్ చేసే బాధ్యత ఎవరు తీసుకోవట్లేదు. మాట్లాడుతున్నారు. గతంలో న్యాయ వ్యవస్థ కళ్ళకు గంతులు కట్టేసే ఉండేవాళ్ళు. సబ్సిక్వెంట్ గా ఆ గంతులు తీసేస్తారు. మీరు చూసారనుకుంటా, మీకు నాలెడ్జ్ ఉంటుంది. గంతలు లేవు, ఇప్పుడు కొత్తలో ఆవిష్కరించబడింది. అంటే కన్ను కూడా న్యాయదేవత చూస్తుంది ఇంకా, అంటే వినడమే కాదు చూడడం కూడా చూస్తుంది. సో దీన్ని అనుసరించి ఒక తప్పు జరిగింది ఒక తప్పు జరిగింది అన్నప్పుడు దాన్ని ప్రూవ్ చేస్తూ న్యాయస్థానంలో పోరాడాల్సిన బాధ్యత విషయంలో వీళ్ళు నిబద్ధతతో లేరు. వీళ్ళు ఖచ్చితంగా ఒక్కసారి ఈవీఎంల పైన మనం ఈ విధంగా నింద వేసినప్పుడు ఆ ఈవీఎంల విషయంలో ఇన్ని సంవత్సరాలు ఎందుకు గడుస్తుంది? వీళ్ళు దాన్ని ప్రూవ్ ఎందుకు చేయలేకపోతున్నారు? వాస్తవంగా ఎక్కడ ఒక బూత్ లో కంటిన్యూ ప్లీజ్ కంటిన్యూ. ఇంకొకరు జాయిన్ అయ్యే ప్రయత్నం చేస్తారు, ఆ వాయిస్ ఓవర్లాప్ అవుతుంది. రైట్, ఒకసారి పీసీఆర్ వాళ్ళు చెక్ చేస్తారు, ఒకసారి అది ఆడియో మ్యూట్ చేయండి ప్లీజ్.
పార్టీ నాది. ఆడియో జగదీష్ గారు ప్లీజ్ కంటిన్యూ. జగదీష్ గారు సార్ ఎస్ ప్లీజ్ కంటిన్యూ. సార్ నేనేమంటానంటే దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రాంతీయ పార్టీలు కావచ్చు, జాతీయ పార్టీ అయిన కాంగ్రెస్ కావచ్చు, దీనిపైన వాళ్ళు ఎక్సర్సైజ్ చేయాలి. దీనిపైన రీసెర్చ్ అవసరమైతే దీంట్లో ప్రూవ్ చేయడానికి కావాల్సిన ఇన్వెస్టిగేషన్ చేయాలి. ప్రతిసారి ఎన్నికలు వచ్చిన ప్రతిసారి, ఓడిపోయిన ప్రతిసారి మాత్రమే మాట్లాడడం కాదు. అదే మీరు గెలిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి, మీరు ఓడిపోయిన రాష్ట్రాలే కాదు, ఇండియా కూటమి గెలిచిన రాష్ట్రాలు కూడా ఉన్నాయి. అక్కడ కూడా ఈవీఎం తప్పు చేశారంటే అది కూడా ప్రూవ్ చేయాలి. కాదు ఇప్పుడు అక్కడ అంటే వాళ్ళు సరే టెక్నికల్గా కొన్ని అంశాలు చెప్తున్నారు, మేబీ అది మన డిస్కషన్ పాయింట్ కాకపోవచ్చు. ఇప్పుడు జార్ఖండ్ లాంటి ప్రాంతంలో ఈవీఎం ట్యాంపరింగ్ అవకాశం లేదు, బికాజ్ అదంతా ఎక్కువ అడవి ప్రాంతము. రెండోది ఏమో కాశ్మీర్ లాంటి ప్రాంతాల్లో గెలిచినా సరే పెద్దగా ప్రయోజనం ఉండదు, అక్కడ వీళ్ళు చేసేది ఏముండదు. కాబట్టి అలాంటి చిన్న చిన్న రాష్ట్రాలను వదిలేసి హర్యానా లాంటి పెద్ద రాష్ట్రాలని, మహారాష్ట్ర లాంటి పెద్ద రాష్ట్రాలని, అంటే అవి అంటే రేపొద్దున పార్లమెంట్ ఎన్నికలు కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగే ఇలాంటి రాష్ట్రాలని మాత్రమే వీళ్ళు తీసుకుంటున్నారు. చిన్న చిన్న రాష్ట్రాలను వదిలేసి అవి కూడా మరి ఒక 6 నెలల సంవత్సరం తర్వాత అవసరాన్ని బట్టి మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్నదే కదా ఇప్పుడు వీళ్ళు. అంటే ఇప్పుడు ఎన్డీఏ మన ఇండియా కూడా చెప్తున్నారు అదే. చిదంబరం గారు ఖచ్చితంగా ఈవీఎంల పైన అనుమానాలు ఉన్నాయి, ఈవీఎం సిస్టమ్ పైన అనుమానాలు ఉన్నాయి. ఇది ప్రతి రాజకీయ పార్టీ అవసరమైనప్పుడంతా మాట్లాడింది. మనం కూడా ఆ విధంగానే మాట్లాడాల్సి వస్తుంది ఇప్పుడు. అయితే అనుమానాల వరకే ఆగిపోయాయి, కానీ అనుమానాలు ఎవరైనా చేయగలరు. అతనికి నాలెడ్జ్ అవసరం లేదు. అతనికి తెలిసిన విషయాల వరకు అతను చెప్తాడు. అయితే ఎప్పుడు దీన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత మేధావులు తీసుకోవాలి. లక్ష్మణ్ గారు దీని మీద ఎక్కువ మనం డిస్కషన్ వద్దు, జస్ట్ పాయింట్ టచ్ అయింది కాబట్టి జస్ట్ మీరు ఏమైనా దీని మీద వర్షన్ ఏమైనా ఇస్తే ఇవ్వండి, తర్వాత మనం జమిలీ ఎన్నికలకు సంబంధించి ఏం జరగబోతున్న పైన డిస్కస్ చేద్దాం. లక్ష్మణ్ గారు దీన్ని ప్రూవ్ చేసుకోవాల్సిన బాధ్యత పార్టీలకు ఉంది అంతే. ఎస్ లక్ష్మణ్ గారు చెప్పండి. ఎస్ అంటే ఎవరైతే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో 2024 ఎన్నికల్లోనే మీరు ఆరోపణలు చేస్తున్నారు. 2019లో మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చినప్పుడు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యమేనా అంటూ మీ పార్టీనే మాట్లాడింది. సో ఆ రోజు టీడీపీ పార్టీ అదే తరహా వాయిస్ని వినిపించే ప్రయత్నం చేసినప్పుడే మీరు దాన్ని విమర్శించారు. సో అప్పుడు మీరు ఏమైనా ట్యాంపరింగ్ చేశారా, ఇప్పుడు ట్యాంపరింగ్ జరిగిందని చెప్పడానికి అనేది ఒక ప్రశ్న వస్తుంది. ప్రూవ్ చేయాల్సిన బాధ్యతను వదిలేసి జస్ట్ ట్యాంపరింగ్ చేస్తుంటే 2024 కూడా ట్యాంపరింగ్ చేసేవాళ్ళం ఖచ్చితంగా. 2019లో చేసిన వాళ్ళు 2024లో ట్యాంపరింగ్ చేయడానికి పెద్ద విచిత్రం కాదు కదా, తెలిసిన విషయం కదా. ఇక్కడ జరిగింది ఏంటంటే బీజేపీ పార్టీ ఆడుతున్నటువంటి గేమ్. మేము బీజేపీ పార్టీతో అప్పుడు పొత్తులో లేము, ఇప్పుడు పొత్తులేమో లేము. మేము పార్టీ పెట్టినప్పటి నుంచి పొత్తులో లేము, రేపు పొద్దున కూడా పొత్తులో ఉండము. సో మేము సింగిల్ గా వెళ్ళేటప్పుడు, మేము ఏదైతే 2014లో సింగిల్ గా వెళ్ళేటప్పుడు ప్రజలందరూ ఆశీర్వదించారు, 67 సీట్లు ఇచ్చారు. 2019 మేము అధికారంలోకి వెళ్ళినప్పుడు ప్రజలందరూ ఆశీర్వదించారు, 151 సీట్లు ఇచ్చారు. సో ప్రజల ఓటు బ్యాంక్ ఏంటనేది చాలా సుస్పష్టంగా మీకు కనబడింది. కానీ ఈ రోజున అనుమానాలు రావడానికి గల కారణాలు ఏంటంటే 2024 ఎలక్షన్ నుంచి మీరు గమనించారు లేదు, ఈ రోజున మహారాష్ట్ర ఎలక్షన్ లో కూడా ఒక డివిజన్ లో, ఒక గ్రామంలో ఒక ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ కానీ అవతల అపోజిషన్ పార్టీ వాళ్ళకి కూడా ఒక ఓటు కూడా పడలేదంటే దాన్ని బట్టి అర్థమే ఉంది. ఆ ఊర్లో ఉన్నటువంటి జనాలందరూ కూడా ఈ రోజు వచ్చి ధర్నాలు చేస్తున్నారు రోడ్డు మీదకి వచ్చి. అక్కడ సమస్య వస్తుంది, అక్కడే అనుమానాలు ఉన్నాయి, దానికి సంబంధించిన ఆరోపణలు ఉన్నాయి, కానీ ప్రూవ్ చేయడానికి ఒక మెకానిజం లేదు, లేదా దాన్ని ప్రూవ్ చేయమని చెప్పే పాయింట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి ఫైనల్ అథారిటీనేమో దానికి అంత అనుకూలంగా ప్రవర్తించట్లేదు అన్నది మీరు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సార్ ఈ రోజున మన దౌర్భాగ్యం అంటే తెలియదు, కానీ స్వయం ప్రతిపత్తి అయినటువంటి స్వతంత్రంగా ఆ ఎలక్షన్ పెట్టవలసిన బాధ్యత ఒక ఎలక్షన్ కమిషన్కి ఉందండి. ఎలక్షన్ కమిషన్ అంటే ఏ రాజకీయ పార్టీలకు కానీ ఎవరికి కానీ అవి లొంగవు, లోబడవు, వాళ్ళకి అనుకూలంగా ఎలక్షన్ చేయవు. అటువంటిదే స్వయం ప్రతిపత్తి అంటాం. సో అటువంటి ఎలక్షన్ కమిషన్ ఈ రోజున బడా పార్టీలకి, రాజకీయ పార్టీలకి వాళ్ళకు తొత్తుగా పనిచేయడం మన దౌర్భాగ్యం. రాజ్యాంగం ఈ పాయింట్ కంక్లూడ్ చేసి మనము విజయభాస్కర్ గారు లైవ్ లో జాయిన్ అయ్యారు. విజయభాస్కర్ గారు వాయిస్ వినిపిస్తుంది అన్నది.
మీరు మ్యూట్లో ఉన్నట్టుంది. వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ అండ్ వ్యూస్. జగదీష్ గారు, ఇప్పుడు జమిలీ ఎన్నికలకు సంబంధించి డిస్కషన్ జరుగుతున్న నేపథ్యంలో అనుకూలంగా ఉన్నవాళ్ళు ప్రతికూలంగా ఉన్న వాళ్ళ గురించి డిస్కషన్ జరుగుతూనే ఉంది. దానికి తోడు ఇంత పెద్ద ఫెడరల్ వ్యవస్థలో మనం ఉన్నాము. ఈ ఫెడరల్ వ్యవస్థలో ఇలా అన్ని రాష్ట్రాలకి ఒకేసారి ఎలక్షన్లు జరపడం కానివ్వండి, లేకపోతే స్థానిక పరిస్థితుల దృష్ట్యంలో వాటిని రాష్ట్రపతి పాలన విధించడం అన్నది ఎంత మాత్రం సమంజసము, లేకపోతే సాధ్యపడే అంశం అని చెప్పి ఒక ప్రశ్న తలెత్తోంది. ఎలా చూడాలంటారు దాన్ని? నిజంగానే జమిలీ ఎన్నికలు అనేది భారతదేశంలో అంటే మనం 3 పర్యాయాలు జరిగింది, బట్ ఆ తర్వాత 12-13 సార్లు మనం డిఫరెంట్గా ఎలక్షన్లు జరుపుకున్న నేపథ్యం చూసాం. సో సాధ్యపడే పనేనంటారా? సార్ ఖచ్చితంగా ఇది మనకి పెను సవాలు సార్. ఇది దేశంలో ఎన్నికలు ఒకేసారి జమిలీ జరిపించడం అనేది ఇది పెను సవాలు. ఇక్కడ 6 బిల్లులు ప్రవేశపెట్టాల్సి ఉంది పార్లమెంట్ లో. 6 బిల్లు అవుట్ ఆఫ్ 6 లో 2 బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టడానికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం పూనుకునింది. ఆ 2 బిల్లులు కూడా ప్రవేశపెట్టడానికి ముందే మిగతా పార్టీలతో చర్చ జరపాలి, సాధ్యాసాధ్యాలని పూర్తిగా అవగాహన చేసుకోవాలి. కేర్సిటీ ఆఫ్ స్టాఫ్ ఈ ఎన్నికలు జరిపించడానికి అన్ని రాష్ట్రాల్లో ఒకేసారి పెట్టినప్పుడు అది సాధ్యమవుతుందా? ఎన్నికల సిబ్బందిని సమకూర్చుకోగలమా? దీన్ని మానిటరింగ్ చేయడం అంత సులభమేనా? ఇవన్నీ మన ముందున్న సవాళ్ళు. అందుకే ఇప్పుడు వీళ్ళు 6 బిల్లులు ప్రవేశపెట్టే పరిస్థితి లేదు కాబట్టి 2 బిల్లులు మాత్రమే ప్రవేశపెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ కూడా ఇంకా ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. మీరు అన్నట్టుగా ఇది అంత సులభతరమైన విషయం ఏం కాదు. ఇది ఒక రకంగా బీజేపీ పార్టీకి పెద్ద సవాలే ఇది. దీనిపైన పూర్తి అవగాహన, పూర్తిగా రాజకీయ పార్టీలతో కావచ్చు, మేధావులతో కావచ్చు, వీళ్ళతో చర్చించాల్సిన అవసరం ఉంది. దీన్ని అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. ఇది అంత సులభతరంగా అయ్యే పరిస్థితి అయితే కనబడదు. అయితే ఇప్పటికిప్పుడు అంటే మామూలుగా ఇప్పుడు వినిపిస్తున్న విశ్లేషణ ప్రకారము 2 సంవత్సరాల కన్నా తక్కువ కాల పరిమితి ఉన్న వాటిని ఈ జమిలీ ఎన్నికల్లో కలపాలి, అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళని మాత్రం ఇంకొక విడతకి కంటిన్యూ చేయాలని మాట్లాడుతున్నారు. సో ఆ విధంగా చూసినా సరే ఏదైతే స్ఫూర్తి ఉందో దానికి విఘాతం కలిగే అవకాశం ఉంది. అప్పుడు అవి జమిలీ ఎన్నికలు ఎలా అవుతాయి అన్నది కదా ఇప్పుడు ప్రశ్న. సార్ అదే నేను అంటుంది ఏమంటే స్థానిక సంస్థలని ఇందులో కలపడానికి సాధ్యపడుతుందా? కేవలం పార్లమెంట్ లోక్సభ వరకు మాత్రమే జమిలీ ఎన్నికలు జరిపిస్తారా? ఇప్పుడున్న అసెంబ్లీని వాటిని సపరేట్ చేస్తారా? దీనిపైన చర్చ జరుగుతుంది. అన్నట్టుగా సాధ్యాసాధ్యాల విషయం దగ్గర ఆగిపోతుంది ఇది. ఇప్పుడు ఈ బిల్లులు ప్రవేశపెట్టి ఈ బిల్లులు పాస్ అవుతాయా లేదా అనేది ఒక సమస్య అయితే, ఈ బిల్లు పాస్ అయినప్పటికీ మనం జమిలీ ఎన్నికలు సజావుగా సిబ్బందిని సమకూర్చుకొని మనం ముందుకు వెళ్ళి చేయగలమా లేదా అన్న దానిపైన కూడా చర్చ జరుగుతుంది, ఎక్సర్సైజ్ జరుగుతుంది. దీన్ని పూర్తిగా ఇది ఖచ్చితంగా చేయగలమనే పరిస్థితి బీజేపీ ప్రభుత్వం కూడా అంత పూర్తిగా వెనక్కి తగ్గినట్టుగా భావించవచ్చా? ఎందుకంటే ఇవాళ బిజినెస్ ప్రకారం ఇవాళ ఉండాల్సింది, సో దాన్ని వెనక్కి తీసుకున్నామంటున్నారు. దాని మీద ఏమైనా పునరాలోచనలో పడ్డారా, లేకపోతే వెనకడికి వేసారా? మరి కొద్దిమంది ఏమో కాదు ఇది వ్యూహం అంటున్నారు. ఆ వ్యూహం అనే ఒక పదాన్ని ఏదో తెరపైకి తీసుకొస్తున్నారు, కానీ బట్ వ్యూహం ఏంటి అన్నది అయితే నాకైతే అర్థం కాలేదు. నిజంగానే ఏంటి అసలు బీజేపీ పునరాలోచనలో పడింది అన్నది ఎక్కువ విశ్లేషణ వినిపిస్తుంది. మీరు అన్నట్టుగా మిగిలిన పార్టీలు ఒప్పించడానికి కావాల్సిన సమయం రావడం కానివ్వండి, ఇప్పుడు జేపీసీ వేస్తే మరి అది ఎంత మాత్రం సక్సెస్ అవుతుంది అన్నది మరొక ప్రశ్న వినిపిస్తున్న నేపథ్యంలో ఎలా చూడాలంటారు దాన్ని? ఈ రోజు లిస్ట్ లో లేదు అన్నది వాస్తవం. రేపు గాని ఒక వారంలో గాని ఈ బిల్లు ప్రవేశపెడతారని బీజేపీ వర్గాలు చెప్తున్నట్టుగా సమాచారం. అట్ ద సేమ్ టైం మనకు బలం లేదు కాబట్టి కూటమి ప్రభుత్వానికి సొంతంగా ఈ బిల్లును పాస్ చేసుకునే బలం అటు లోక్సభలో కావచ్చు, ఇటు రాజ్యసభలో కావచ్చు లేకపోవడం ఒకటి. సవరించాల్సిన ఆర్టికల్ 83, 172 సవరించాలి. వీటిని సవరించడానికి కూడా మళ్ళీ బిల్లు పెట్టాలి. ఈ బిల్లుల్లో కూడా ఈ 2 బిల్లులు పాస్ అవడానికి కావాల్సిన బలం లేదు కాబట్టి తదనుగుణంగా చర్చల కోసం కూడా టైం తీసుకునే అవకాశం ఉంది. బిల్లు ప్రవేశపెడతారా లేదా అన్నది మనం ఈ పార్లమెంట్ సెషన్స్ లో వాళ్ళైతే పెడతామనే చెప్తున్నారు. అనుమానాలు అయితే ఉన్నాయి సార్, అనుమానాలు అయితే ఉన్నాయి. పెట్టే అవకాశం కూడా తక్కువే అనిపిస్తుంది. లక్ష్మణ్ గారు, మొత్తానికి ప్రాంతీయ పార్టీలు ఎలా చూస్తున్నాయి? ఎందుకంటే ఇప్పుడు గెలిచిన ప్రాంతీయ పార్టీలేమో ఈ ఎలక్షన్లు అవసరం లేదు అనే విధంగా మాట్లాడుతున్నాయి. ఓడిపోయిన ప్రాంతీయ పార్టీలు ముందుగా ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికోసమైనా జమిలీ ఎన్నికలు జరగాలని కోరుకున్నట్టుగా ఉంది. కానీ జనరిక్ పర్సెప్షన్లో చూసినప్పుడు స్థానిక పార్టీలు, ఈ ప్రాంతీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు నిజంగానే జమిలీ ఎన్నికల వరకు లాభం జరుగుతుందంటారా? ప్రాంతీయ పార్టీలకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయండి ఖచ్చితంగా. ఇప్పుడు ఏ పార్టీలు అయితే ఓడిపోయి ఆ పార్టీలు ఎలక్షన్ మళ్ళీ వస్తే ఒక 2 సంవత్సరాలకు ముందు వస్తే బాగానే ఉంటుందని అనుకుంటారు. గెలిచిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడే గెలిచాం కదా, మేము పరిపాలించింది 2 years 1 year కదా, మళ్ళీ జమిలీ ఎలక్షన్ లేట్ అనేది వాళ్ళ అభిప్రాయం వాళ్ళకు ఉంటుంది.
సో ఏదేమైనా సరే అందరూ కూడా ఒకే తాటిపైకి వచ్చి ఇందాకలా జగదీష్ గారు చెప్తున్నట్టుగా పార్లమెంట్ లో బిల్లు పాస్ అవ్వాలన్నా రాజ్యసభలో అవ్వాలన్నా అది 1/3 ఏదైతే ఉందో మరి 290 అంటే 320 చిల్లర మరి వాళ్ళకి మద్దతు కావాలి, రాజ్యసభలో 150 పైన కావాలి. ఇవన్నీ కూడా క్యాలిక్యులేషన్ వేసుకుంటారు. క్యాలిక్యులేషన్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా వాళ్ళు మద్దతు దొరుకుతుందనే మోడీ గారు, అమిత్ షా గారు ముందు ఈ యొక్క నిర్ణయాన్ని ముందు పెట్టారు. చాలా పార్టీలు కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా జమిలీ ఎలక్షన్ జరిపించండి, మన దేశీయ స్థూలక ఏదైతే మరి ఆర్థిక దీని నుంచి భారం లేకుండా మనకు ఉంటుందో దాని నుంచి బయటపడొచ్చు అని కొంతమంది మేధావులు కూడా సలహాలు ఇస్తూ ఉన్నారు. వ్యాఖ్య చేస్తున్నారు ఏంటంటే అసలు వైసీపీకే ఒక నమ్మకం లేదు, వైసీపీకి సంబంధించిన కార్యకర్తలకు దాని మీద నమ్మకం ఆల్రెడీ పోయింది కాబట్టి కేవలం వాళ్ళు కొన్ని పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, వాటిని మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మనకు వచ్చేది ఎన్నికలు 2029లోనే. కేవలం వాళ్ళ కార్యకర్తలు ఇప్పటికే లీడర్లు అందరూ వెళ్ళిపోతున్నారు, సో కార్యకర్తలు కూడా వెళ్ళిపోకుండా ఉండడం కోసము లేదా కనీసం కొద్దిమంది నాయకులైనా కాపాడుకోవడం కోసం మాత్రమే ఈ ఎన్నికల డ్రామా, ఈ జమిలీ ఎన్నికలు 2027 అనే ఒక ప్రస్తావన లేకపోతే ప్రచారం అనే మాట మాట్లాడుతున్నారు. ఏంటి మీరు ఆ ప్రయత్నంలో భాగంగానే దీన్ని ఎక్కువ జనాలకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారా మీరు కార్యకర్తలు ముఖ్యంగా? ఇప్పుడు మేము కాదు కదా జమిలీ ఎలక్షన్ పెట్టింది, మేము కాదు కదా సెంట్రల్ గవర్నమెంట్. ఆ విషయం అనేది చంద్రబాబు నాయుడు గారికి తెలుసు, పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. జమిలీ ఎలక్షన్లు వస్తాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున టీడీపీతో తెగదంపులు తీర్చుకొని ఆ బీజేపీ జనసేన కలిసి రేపు 2027 ఎలక్షన్కి వెళ్ళడానికి వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ అవుతా ఉన్నారు. మీరు ఖచ్చితంగా రేపు చూడండి 2027లో ఎలక్షన్ వస్తే ఖచ్చితంగా టీడీపీ మిగతా పార్టీలు ఏమో వస్తాయేమో కానీ టీడీపీ లేదంటే ఇండియా కూటమితో వెళ్ళొచ్చు మేబీ. జనసేన బీజేపీ రేపు 2027 ఎలక్షన్ వచ్చినా 29 ఎలక్షన్ వచ్చినా ఈ రెండు కలిసి వెళ్తాయి అందులో. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో ప్రిపేర్ చేసుకున్నారు. ఏదైనా 27కి ఖచ్చితంగా ఎలక్షన్ వస్తాయని తెలిసే పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున ఢిల్లీకి వెళ్ళి మంత్రాలు జరుపుతున్నారండి. ఇది అందరికి తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలుసు. ఆయన కావాలనే ఈ జమిలీ ఎలక్షన్లు వస్తాయి కానీ 29లో మాకు ఎలక్షన్ జరుగుతాయి అంటే దాన్ని బట్టి మీకు అర్థమయ్యింది. ఇక్కడ మేము ఎవరో వెళ్ళిపోతారోనో, ఎవరో పార్టీ నుంచి నాయకులు కార్యకర్తలు జారిపోతారని మేము ఆడవలసిన అవసరం లేదండి. గతంలో మేము ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కూడా 67 సీట్లు వచ్చినప్పుడు కూడా 23 ఎమ్మెల్యేలు కొన్ని తీసుకెళ్లిపోయారు. ఆ రోజున కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ భయపడలేదు, ఎక్కడ నిరుత్సాహానికి వెళ్ళలేదు. కానీ ఈ రోజున ఏదో వెళ్ళిపోతూ ఉన్నారు కార్యకర్తలు కాపాడుకోవడం కోసం, నాయకులు కాపాడడం కోసం మరి వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రచారం చేస్తున్నారు అనేది అనుకోవడం వాళ్ళ యొక్క ఏమంటారు విజ్ఞప్తి వదిలేస్తున్నాం. ఎందుకంటే వెళ్ళిపోవాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు కానీ పెద్ద పెద్ద నాయకులు వెళ్ళిపోతున్నారు కదా, చిన్నవాళ్ళు కాదు కదా. వెళ్ళిపోవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఎలాగే వెళ్ళిపోతారండి. ఉండాలి అనుకున్న వాళ్ళు ఉంటారు. ఈ రోజున వైఎస్ఆర్ పార్టీని వదిలి బయటకు వెళ్ళిపోయినటువంటి నాయకులందరూ కూడా ఒకసారి ఆత్మవిమర్శన చేసుకోవాలి. మీరు వైఎస్ఆర్ పార్టీలో ఉండేటప్పుడు అనేక రకమైన మంత్రి పదవులు, ఎమ్మెల్సీలుగా ఎమ్మెల్యేగా మీరు సీట్లు ఎవరికి ఇవ్వకపోయినా మీకు ఇచ్చారు, మీరు అనుభవించారు, పదవులు అనుభవించి వెళ్ళిపోతా ఉన్నారు. సో అలాగే మీరు ఈ రోజున అసలు జనసేన పార్టీ స్టాండ్ ఏంటో, జనసేన పార్టీ భవితవ్యం ఏంటో, జనసేన పార్టీ ఉంటుందో ఊడుతుందో తెలియనటువంటి పార్టీలో జాయిన్ అవుతా ఉన్నారు. ఆ అధినాయకుడు ఏమంటున్నాడు, నేను అవసరమైతే 25 సంవత్సరాలు కూడా టీడీపీ జెండా మోయడానికి, టీడీపీ జెండా బాబు గారు మోసేతి నీళ్ళు తాగడానికి సిద్ధమైపోయానని పవన్ కళ్యాణ్ గారు అంటే వాళ్ళ భవితవ్యం ఏంటన్నా? మీరు ఆ పార్టీలోకి వెళ్ళి ఏం సాధిస్తారు? జనసేన పార్టీలోకి వెళ్ళి ఏం సాధిస్తారు నాకు అర్థం కాదు. అలా టీడీపీలోకి బీజేపీ పార్టీతో కలిసే అవకాశం ఉంది. సో అదే క్యాల్కులేషన్ లో వాళ్ళు ఏమైనా ఉన్నారేమో మరి. బీజేపీ పార్టీ ఇప్పటికే 3 సార్లు అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అనుకున్నది ఏంటంటే ఈ క్రిస్టల్ క్లియర్ గా మనకు అందుతున్నటువంటి ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ ప్రకారంగా మనకు అందుతున్నది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు అందరిని కూడా తీసుకుని రేపొద్దున బీజేపీ పార్టీ జనసేన ముందుకెళ్ళడానికి జమిలీ ఎలక్షన్ కి సిద్ధపాటు అవుతుంది. అది గ్రహించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ పవన్ కళ్యాణ్ గారిని ఇరకాటం పెట్టే దీంట్లో కావాలనే పవన్ కళ్యాణ్ గారిని ఒక జోకర్ గా అయ్యేటట్టుగా ప్రపంచానికి చూపిస్తూ ఉన్నారు. ఆ టీడీపీలు వేస్తున్న ప్లాన్లు టీడీపీలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే మొన్న విజన్ 2047లో ఆయనకి అవసరమైనంత ఎక్స్పోజర్ ఇచ్చారు, ఆయనకి అంత అవసరమైనంత ప్రియారిటీ ఇచ్చారు. ఇంకేముంది రాజకీయం ఉందే సార్. రాజకీయాల్లో ఖచ్చితంగా నేను వెళ్ళిపోతున్నాను, నేను మీకు ఎన్నుకోటు పొడుస్తాను. చంద్రబాబు నాయుడు గారు ఎన్టీ రామారావు గారికి చెప్పి వెళ్దాం ఒకసారి. జగదీష్ గారు పాయింట్ చెప్తారు. జగదీష్ గారు సార్ ఇప్పుడు లక్ష్మణ్ గారికే క్లారిటీ లేదు ఇక్కడ. ఎట్లంటే మొదట లీడ్ తీసుకున్నప్పుడు ఇప్పుడు ఏమంటాడు, పవన్ కళ్యాణ్కి ఏం లేదు, పవన్ కళ్యాణ్ జనసేనకి ఏం లేదు,
అక్కడ చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నాడు, చంద్రబాబుని సీఎం గా ఉంటాడని చెప్పి అంటున్నాడు అని ఒక మాట చెప్తాడు. ఆ తర్వాత ఏమంటున్నాడు, ఆ కన్ఫ్యూషన్ లోనే బీజేపీతో కలిసిపోయి చంద్రబాబు పక్కన పెట్టి ఆయన సీఎం అవుతాడు అని. జనసేన ఈ రోజు 100% స్ట్రైక్ రేట్ తో 21 సీట్లు గెలిచి తమకున్న ఓటు బ్యాంక్, అది 6 కావచ్చు, 8 కావచ్చు, 10 కావచ్చు, పక్కన పెడతాం. తనకున్న ఓటు బ్యాంక్ ని, తమ శక్తిని రాష్ట్రం అతనికి 10 ఏళ్ల పోరాటంలో ఓ పార్టీని 10 ఏళ్ళు అధికారంలో లేకుండా నడిపించడం, అది కొత్తగా పార్టీ పెట్టి ఆ తర్వాత ఈ రోజు ఓ అధికారంలో ఉన్న పార్టీలో ముఖ్య పాత్ర వహించడం, అదే విధంగా కేంద్రంలో కూడా తన మాట నెగ్గించుకునే స్థాయిలో ఉండడం, తన అనుకున్న పోర్టుపోయిలు తన వాళ్ళకి ఇప్పించుకోవడం కానీ, తన పార్టీ వాళ్ళకి స్థానిక నామినేటెడ్ పోస్టులు ఇప్పించుకోవడం కానీ 100% సక్సెస్ రేట్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ రోజు సెన్సేషనల్ పొలిటీషియన్. కానీ ఎక్కడో ఒక చోట బీజేపీ పార్టీలో జనసేన విలీనం కాబోతోంది. బీజేపీ పార్టీ అనుకున్న స్థాయిలో రాష్ట్రంలో ఎదిగే సిచ్యువేషన్ మనకు కనిపించట్లేదు. ఇంకో 10-15 సంవత్సరాలు టైం పట్టేలాగా ఉంది. కాబట్టి జనసేన ఫేస్తో, అంటే పవన్ కళ్యాణ్ ఫేస్తో రాష్ట్రంలో ముందుకెళ్ళడం ద్వారా బీజేపీ పార్టీ కూడా మంచి జరుగుతుంది. గతంలో ఉన్న ఐడియాలజీకి భిన్నంగా ఓవైపు పవన్ కళ్యాణ్ ఏమో ఈ సనాతన ధర్మాన్ని ఇప్పుడు తెరపైకి తీసుకొచ్చారు, లేకపోతే తన భుజాల మీద వేసుకొని ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా దాని మీద జరుగుతుంది. మొన్న మనం చూసాము మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా ఆయనకు మంచి ప్రియారిటీ ఇచ్చారు. సో ఆ విధంగా చూస్తే బీజేపీ పార్టీ ఇక్కడ ఎదగడానికి జనసేనని విలీనం చేసుకోవడం ద్వారా వచ్చే లాభము, వైసీపీ నుంచి ఎవరైతే బయటికి రావాలనుకుంటారో వాళ్ళు డైరెక్ట్గా బీజేపీ పార్టీలో తీసుకోకుండా అది జనసేన ద్వారా కలుపుకోవాలనే ప్రయత్నం జరుగుతుంది అన్నది కూడా ఒక విశ్లేషణ వినిపిస్తుంది. జరుగుతున్న పరిణామాలని మనం విశ్లేషించుకోవడం, దాన్ని అబ్జర్వ్ చేసేటప్పుడు మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. నేనేమంటానంటే చంద్రబాబు మోచేతి నీళ్ళు తాగుతున్నాడు, చంద్రబాబు మాటలు తప్పులేండి అవి కరెక్ట్ మాటలు మాట్లాడుతుంది కరెక్ట్. అది తప్పది. ఎందుకంటున్నా అంటే అన్నమాట అదే ఈ మాట అన్న లక్ష్మణ్ గారు ఏమంటారు, మళ్ళీ బీజేపీతో కలిసి జగదీష్ గారు ఇందులో తప్పులు ఏమున్నాయి సార్? పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టినప్పుడు ఏమన్నారు? దేనికి పెట్టారండి? దేనికి పెట్టారు? పవన్ కళ్యాణ్ గారు ఎంతమంది జీవితాలు నాశించాడు ఇంక పార్టీ పెడతారు? పవన్ కళ్యాణ్ గారు నమ్మి ఎంతమంది యువకులు రాజకీయ పార్టీలోకి వచ్చారు? జనసేన పార్టీని నమ్మి ఎంతమంది గెలుచుకున్నారు? అవకాశం ఇస్తాను. అది కాదు సార్, అవకాశం ఇస్తా మీకే నెక్స్ట్ వీక్ అవకాశం ఇస్తాను. జగదీష్ గారు కంప్లీట్ అయ్యింది. మీరేమన్నారు? చంద్రబాబు మోచేయి నీళ్ళు తాగుతూ చంద్రబాబు తొత్తుగా ఉన్నారని అన్నారు. అక్కడికి ఆగలేదు. మళ్ళీ మీరు సెంట్రల్ తో కలిసి చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారు అంటున్నారు. చంద్రబాబు అది కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అన్నవి. లేదు కరెక్ట్ జగదీష్ గారు కరెక్ట్ పాయింట్. అవును లక్ష్మణ్ గారు అదే కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ ఇస్తున్నారు మీరు. అయితే సార్ నేను అనేది ఏంటంటే సార్, నేను అనేది మీకు అర్థమైంది లేదో జగదీష్ గారికి. నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఏం చూసి వెళ్ళిపోతూ ఉన్నారు ఈ నాయకులందరూ అంటే, అయితే ఆయన 20 సంవత్సరాలు టీడీపీకి నేను సపోర్ట్ చేస్తాను, పొత్తుకుండాలని ఒక మాట అంటాడు. ఒకవైపు ఏమో బీజేపీతో మంత్రాలు జరిపి 20 ఏళ్ళలో ఎలక్షన్ వస్తే బీజేపీతో టైఅప్ అవ్వడానికి వెళ్తూ ఉన్నారు. అసలు వాళ్ళకి కన్ఫ్యూజన్ లో ఉన్నారని నేను అన్నాను. మీరు నన్ను కన్ఫ్యూజన్ లో పెట్టి విజయభాస్కర్ గారు మనతో పాటు ఫోన్ లైన్ లో అందుబాటులోకి వచ్చారు. ఎందుకంటే జూమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది, అందుకని విజయభాస్కర్ గారు గుడ్ మార్నింగ్. విజయభాస్కర్ గారు, ఇప్పుడు మనం చూస్తున్న నేపథ్యంలో జమిలీ ఎన్నికలు సాధ్యమా, అది సాధ్యపడుతుందా లేదా అన్నది ఒక ప్రశ్న ఒకవైపు వినిపిస్తుంటే, మరోవైపు 27లో ఎన్నికలు వస్తాయని వైసీపీ, కాదు 29లోనే మనము ఎన్నికల్లో పార్టిసిపేట్ చేస్తామని టీడీపీ మాట్లాడుతుంది. సో ఈ ఎన్నికలకు సంబంధించి ఎవరికీ క్లారిటీ లేకపోయినా 27లో ఎన్నికలంటే వైసీపీ మరి కాస్త పుంజుకునే అవకాశం ఉంది కాబట్టి దాన్ని 29 అని చెప్పడం ద్వారా మీరు వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం మాత్రమే చంద్రబాబు నాయుడు చేస్తున్నారని ఒక విశ్లేషణ వినిపిస్తుంది. ఏమంటారు? ఆత్మస్థైర్యం దెబ్బతీయడమా? ఎవరు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం? వైసీపీ కార్యకర్తలు. అది కాదండి, భారతదేశంలో ఒక ఆంధ్రప్రదేశ్ ఒక్కటే కాదు రాష్ట్రం, మొత్తం 29 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఒక్క వైసీపీ వాళ్ళు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేది జమిలీ ఎన్నికలు వస్తే 27లో రావాలి, దేశం మొత్తం 27లో వస్తే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం 29లో వస్తాయని చెప్తున్నారు కదా, ఆ పాయింట్ ఏమండి? రాజ్యాంగ నిపుణులు బిల్లు హడావుడిగా బిల్లులు రూపొందించడం కష్టం. ఈవీఎంలు వీవీప్యాట్లు తయారీ చేయడానికి, వాటి విడిభాగాలు తయారు చేయడానికి, వాటి ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడానికే ఇంకా చాలా సమయం పడుతుంది. పైగా ఈ బిల్లులన్నింటినీ ఆమోదించడం, వాటికి ఒక చట్ట రూపం కల్పించడానికి చాలా సమయం పడుతుంది. కాబట్టి ఈ బిల్లులు హడావుడిగా 2 రోజుల్లో ముగిస్తే బిల్లులు కాదు.
కాబట్టి ఇది ఆలోచించమని చెప్పి కోరినట్లుగా అభిజ్ఞ వర్గాలు పోగొట్ట. Okay. పైగా ఇందులో ఎలాంటి వ్యూహాలు లేవు, వెనకడుగులు లేవు. పోతే అదే విధంగా ఈ రాజ్యాంగ నిపుణుల అభిప్రాయం పరిగణలో తీసుకొని వాళ్ళు కాస్త వెనక్కి తగ్గినట్టు ఉంది కానీ, అంతేగాని ఏదో ఇది ఎన్నికలు 2027 ఎన్నికలు వస్తాయంటే చంద్రబాబు నాయుడు గారి కాదే కదండి. 28 రాష్ట్రాలు ఉన్నాయి, కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. మరి వాళ్ళు ఎవరు మాట్లాడలేదే. వీళ్ళు అధికారం పోయిందనే దుఃఖతో, అధికారం వాళ్ళకు వ్యాపారం కాబట్టి, ఆ వ్యాపారాలు పోయాయి కాబట్టి ఆ దుఃఖతో, ఆ బాధతో వాళ్ళు తగటికల్లాగా ఉంటున్నారు. కానీ ఇది అది కాదండి. ఇది ఏమన్నా చంద్రబాబు నాయుడు వాయిదా ఇచ్చాడా? పార్లమెంటు శాసనసభ కార్యక్రమాల అంటే బిజినెస్ అడ్వైజరీ కమిటీలు ఉన్నాయి, బిజినెస్ రూల్స్ లో వాటిని చేర్చారు. మళ్ళీ వెంటనే అది ఈ సందర్భంలో ఇంకొక ప్రశ్న వస్తుంది. ఇప్పుడు 3 పర్యాయాలు అధికారంలో ఉన్న పార్టీ, అంటే ఇప్పుడు కంటిన్యూస్ 3 పర్యాయాలు అధికారంలోకి వచ్చిన పార్టీ, వందలాది బిల్లులు, చాలా కీలకమైన సంక్లిష్టమైన బిల్లుల్ని కూడా ఈజీగా అప్రూవ్ చేయించుకున్నావో లేకపోతే వాటిని పాస్ చేయించుకున్న పార్టీలు, అవన్నీ కలిపి నిజంగానే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించి ఆ మాత్రం అవగాహన లేకుండా ఆ మాత్రం అంచనాలు లేకుండానే బిల్లులు ఇవాళ ప్రవేశపెడతామని చెప్పేసి దాంట్లో తలంపు అండి. ఎన్డీఏ ప్రభుత్వం ఒక తలంపు అంటే ప్రజాస్వామ్య శక్తివంతం చేయాలా, ప్రజాస్వామ్య సంస్కరణలు చేయాలా, ప్రజాస్వామ్యాన్ని శక్తివంతం చేయాలా. చౌకబారు ప్రజాస్వామ్యం లేకుండా క్వాలిటేటివ్ ప్రజాస్వామ్యాన్ని ఇవ్వాలంటే ఎలా ఉంటుంది అనే ఒక తలంపుతో ఒక ఫీలర్ అన్నమాట. అది ఏది జమిలీ ఎన్నికలు పెడితే ఎలా ఉంటాయి అనేది ఒక ఫీలర్. ఇవాళ వాస్తవానికి శనివారం రోజు రిలీజ్ చేసిన బులెటిన్ ప్రకారం లేదా ఇందులో ఉండే ఇన్స్ అండ్ అవుట్స్ ఎలా ఉంటాయి? విజయభాస్కర్ ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. ఎందుకంటే సోమవారం బిజినెస్ యాక్టివిటీస్ లిస్ట్ లో ఇవాళ ప్రవేశపెడుతున్నామని చెప్పి శనివారం రోజు బులెటిన్ రిలీజ్ చేశారు. ఆదివారానికి ఇవి మొత్తం ఇన్ఫర్మేషన్ వచ్చేసి లేదు మనము ఈవీఎంలు వీవీప్యాట్లు తయారు చేయడం కష్టం అయిపోతుందని చెప్పేసి ఆదివారం రోజు చెప్తే సోమవారానికి ఆ లిస్ట్ నుంచి తీసేశారు అనుకోవాలా? అవును. ఇప్పుడు ఈవీఎంలు వీవీప్యాట్ల తయారీ చాలా టైం పడుతుంది. ఒక విడిభాగాలు తయారు చేయడానికి 7-8 మాసాలు టైం పడుతుంది. అదే విధంగా ఈవీఎంలు వీవీప్యాట్ల తయారీ ఇదంతా పైగా 82A, 83 పోతే 127, 372 ఈ అధికరణాలని సవరించడానికి, రాజ్యాంగ పరంగా సవరించడానికి పోతే ఎలాబొరేటెడ్ డిస్కషన్ అవసరం. పోతే అంతా చాలా టైం పడుతుంది. సరే అవంటే కావాలంటే పార్లమెంటు సమావేశాలను ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. కానీ ఇప్పట్లో ఈవీఎంలు వీవీప్యాట్ల తయారీ రాత్రికి రాత్రే తయారు చేయడం వీలు కాదు. విడిభాగాలు తయారు చేయాలా. మీరు చెప్పినట్టుగా ఒకవేళ ఆ టైం లైన్స్ కరెక్ట్ అయినా, అంటే విజయభాస్కర్ ఒకవేళ ఆ టైం లైన్స్ కరెక్ట్ అయినా 2027 అంటే ఇంకో 2 సంవత్సరాల టైం ఉంది. ఇప్పటి నుంచి ఆ ప్రణాళికలో భాగంగా 8 నెలల తర్వాతనో ఒక 1 ఇయర్ తర్వాత వాటిని తయారు చేసుకునే అవకాశమో లేకపోతే ఆ పరిస్థితిలో ఉండవంటారా? అది ఈ రోజు ఎందుకు ఈ బిజినెస్ అడ్వైజ్ పెట్టుకొని ఆల్రెడీ వాళ్ళ బిజినెస్ యాక్టివిటీలో దాన్ని లిస్టప్ చేసుకొని ఇప్పుడు 52లో జనరల్ ఎలక్షన్స్ జరిగాయి. 1952 డ్యూరింగ్ ది పీరియడ్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ పీరియడ్ లో 52 నుంచి 67 దాకా ఈ మధ్యలో జరిగాయి. ఇది జమిలీ ఎన్నికలు సహజ సిద్ధంగా జరిగాయి. మధ్యలో ఏమైంది? కాంగ్రెస్ పెద్దలు ప్రభుత్వాలను కూల్చడం ప్రారంభించారు. అందువల్ల మళ్ళీ కొత్తగా శాసనసభ ఎన్నికలు జరపాల్సి వచ్చింది. అదే విధంగా సుస్థిర ప్రభుత్వాలు లేక కొన్ని రాష్ట్రాల్లో సరైన మెజార్టీ లేక హంగు రావడంతో కొన్ని ప్రభుత్వాలు కూలిపోయాయి. అందువల్ల ఇవన్నీ పరిగణలో తీసుకొని చాలా ఎలాబొరేటెడ్ డిస్కషన్ అవసరం. పార్లమెంటు కాకపోతే 2 రోజులు కాకపోతే 4 రోజులు, 1 రోజులైనా పొడిగిస్తారు, చర్చిస్తారు. కానీ ఒక పాయింట్ చెప్పండి, మీరు ఒక పాయింట్ చెప్పండి. పెద్ద బడ్జెట్ కావాలి ఈవీఎంల తయారీకి, వీవీప్యాట్ల తయారీకి చాలా పెద్ద బడ్జెట్. ఒక పాయింట్ చెప్పండి మీరు తయారీకి మళ్ళీ సాంకేతిక పరిజ్ఞానం ఉన్న విజయభాస్కర్ గారు ఒక పాయింట్ చెప్పండి. మీరు ఇప్పుడు ఒకవేళ నిజంగానే జమిలీ ఎన్నికలు సాధ్యపడినా ఈ బిల్లుల రూపంలో అవి ఆమోదం జరిగినా సరే 2027 ఫిబ్రవరి దాకా ఎన్నికలు జరిగే అవకాశం ఉందన్నది బీజేపీ కానివ్వండి, ఎన్డీఏ లేకపోతే మిగిలిన పార్టీలన్నీ భావిస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రమే 2029లో ఎందుకు ఎన్నికలు పెడతారు? అసలుకి ఎవరు చెప్పారండి? అసలుకి ఆ బిల్లులు అసలుకి చంద్రబాబు గారు చెప్పారు ప్రవేశపెట్టలేదు. నిన్న చిట్చాట్లో ముందుకు సోమవారం రోజు లోక్సభ ముందుకు తెస్తామన్న బిల్లులు తీసుకురానప్పుడు ఇంకా ఆద్యంతమైన విషయాలు ఎందుకు?
కాదు నిన్న చెప్పింది అంటే మొన్న చెప్పింది చిట్చాట్ లో చంద్రబాబు నాయుడు గారు ఆ విషయం అన్నది. దేశవ్యాప్తంగా ఎప్పుడు వచ్చినా మనకి 29 వస్తాయి, టెన్షన్ పడకండి మీరు. ఇప్పుడు ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ సందేహాలు నివృత్తి చేయడానికి ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది వైసీపీ. వాళ్ళ కేడర్ జారిపోతున్నారు, వాళ్ళ పార్టీలో అధికారం లేదనే కొంతమంది నాయకులంతా ఎండిపోతున్నారు, వలసపోతున్నారు. కాబట్టి ఆ వలసలను నివారించడానికి, కార్యకర్తలకి ధైర్యాన్ని నూరిపోయడానికి ఇదిగో అదిగో ఎలక్షన్ అని చెప్పేసి మాయ చేసి వాళ్ళ కేడర్ని నిలుపుకునే వ్యూహంలో భాగమని ఎందుకు అనుకోకూడదు? బిల్లు పెట్టినప్పుడే 2027 ఎన్నికలు జరుగుతాయని ఎలా చెప్తున్నారు వాళ్ళు? అయితే కంక్లూడ్ చేద్దాం, లాస్ట్ పాయింట్ కంక్లూడ్ చేద్దాము. వైసీపీ ఏమంటుందంటే 6 నెలల్లోనే అవసరానికి మించి వ్యతిరేకత వచ్చేసింది టీడీపీ పార్టీకి, కాబట్టి 29 దాకా మన ప్రభుత్వం ఉండబోతోంది అని చెప్పడం ద్వారా అక్కడి నుంచి జారిపోవాలనుకున్న క్యాడర్ను లీడర్లను కాపాడుకునే ప్రయత్నం ఇవాళ చంద్రబాబు నాయుడు చేస్తున్నారు అన్నది వాళ్ళకు వర్షం వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఏమండి, మేము అధికారంలోకి వచ్చి 6 నెలలైంది, 6 నెలల్లో మేము కోల్పోయామని ఎవరు చెప్పారు? వైసీపీ చెప్తుంది. అందుకే మీరు 29 ఎన్నికలని చెప్తున్నారు. రీకాల్ పద్ధతి ఉండి ప్రజలు ఏమన్నా రీకాల్ చేస్తే అప్పుడు మళ్ళీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారనుకోవచ్చు. పార్లమెంట్ ప్రజాస్వామ్యంలో లేనప్పుడు భారతదేశంలో 6 నెలలకే జగన్ మేము విశ్వాసం కోల్పోయాము. మరి 2025 జమిలీ ఎన్నికలు వస్తాయి. జమిలీ ఎన్నికలు జరిపితే ఎలా ఉంటుందని అనేది అదొక భావజాలం అండి, అదొక ఫీలరు. పోతే అదొక సంస్కరణలో భాగం. డెమోక్రసీని సంస్కరించాలంటే మరి జమిలీ ఎన్నికలు పెడితే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ అన్నమాట. ఆ కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనేది భారతదేశంలో ప్రజల్లో చర్చకు పెట్టడానికి, విపక్ష నాయకుల్లో చర్చ పెట్టడానికి, మీడియాలో చర్చకు పెట్టడానికి మాత్రమే ఉద్దేశించబడింది. పోతే పైగా రాజ్యాంగాన్ని ఇప్పుడు హడావుడిగా వీలయ్యే విషయం కాదని చెప్పడం, అదే విధంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈవీఎంలు వీవీప్యాట్లు మేము వెంటనే తయారు చేసి ఆ విడిభాగాలన్నింటినీ సిద్ధం చేసి ఆ సాంకేతిక నిపుణులను సిద్ధం చేయడానికి చాలా వ్యవధి పడుతుంది, మాకు టైం చాలదని చెప్పడం, 3 బీజేపీ వాళ్ళు ఎందుకు ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ పడుతుందని చెప్పారు. జమిలీ ఎన్నికల బిల్లులు ఈ వారంలో ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ప్రవేశపెడతాము, ఓన్లీ సోమవారం మాత్రమే దానికి ఇంకా ఇంకొన్ని ఇంపార్టెంట్ బిల్స్ ఉన్నాయి, దానికోసం మాత్రమే వీటిని పక్కన పెట్టాము, ఈ వీక్ లో కంపల్సరీ బిల్లులు ప్రవేశపెడతాము అని బీజేపీ చెప్తుంది. సో ఏంటి అసలు ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఏంటి? లేకపోతే సోమవారం ఈ రోజు ప్రవేశపెట్టాల్సిన బిల్లులు పెట్టడం లేదు కదా పార్లమెంట్ లో? అదే ఈ వీక్ లో చేసేస్తామంటున్నారు, ఈ వీక్ లో కంప్లీట్ అయిపోతుంది ప్రాసెస్, 2 బిల్లులు పెట్టేస్తున్నాం 6లో. చేయనండి. ఇప్పుడు ఏమిలే, ఇప్పుడు 5 ఏళ్లకు ఎన్నుకున్న ప్రభుత్వాలు నెక్స్ట్ 2029 తర్వాత కావచ్చు. అసలు కొంతమంది రాజ్యాంగ నిపుణులు 2034 దాకా ఇది సాధ్యం కాదని చెప్తున్నారు. దానికి ఏమంటారు మీరు? బీజేపీ ఏమనుకుంటుందని ఇంపార్టెంట్. ఇప్పుడు ఇవాళ రేపు రాజ్యాంగ నిపుణులు ఏమనుకుంటున్నారు, విశ్లేషకులు మీలాంటి మాలాంటి జర్నలిస్టులు ఏమనుకుంటున్నారని సంబంధం కాదు, బీజేపీ ఏమనుకుంటుంది అదొక్కటే ఇవాళ దేశవ్యాప్తంగా జరుగుతున్న పాయింట్. బీజేపీ ఏంటంటే ఈ భావజాలాన్ని చర్చకు పెట్టడం ఒకటి, రెండోది ఒకవేళ పెడితే 2029లో పెట్టడానికి ఏమన్నా సానుకూల అంశాలు ఉన్నాయా? 2029 కాబట్టి 2034 అయితే ఏంటి పరిస్థితి? ఈ తగ్గిన భర్జనలో ఈ మీమాంసలో ఉన్నప్పుడు కంక్లూడ్ చేద్దాం లక్ష్మణ్ గారు, అసలు ఊహాజనితమైన విషయం అది. కంక్లూడ్ చేద్దాం లక్ష్మణ్ గారు. 29 27 ఎన్నికలు పక్కన పెడితే జమిలీ ఎన్నికలు అన్నది 27 కాదు, 29 వాళ్ళు బిల్లు ప్రవేశపెట్టి బిల్లు పాస్ అయ్యి చట్ట రూపం దాలిస్తే 29 కాడ కాదు 34 అంటున్నారు. సరే లక్ష్మణ్ గారు కంక్లూడ్ చేద్దాం. 34 కలిపితే 29 కానీ 27 మాత్రం జరిగే సమస్య లేదు. లక్ష్మణ్ గారు ఏమన్నా రాజ్యాంగాన్ని చదివాడా? ఆయన ఏం చదివాడండి? ఆయన ఏం చదివాడు? పోతే ఆయన ఒక వ్యాపారి అండి, ఒక వ్యాపారి రాజకీయాల్లోకి వచ్చాడు. ఎవరంటున్నారు మీరు? రాజకీయమే ఒక వ్యాపారం, అధికారమే ఒక వ్యాపారం. జగన్మోహన్ రెడ్డి అంటున్నారా? ఆయన కేడలు జారిపోతా ఉంటే జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన చంద్రబాబు నాయుడు ఏంటండి పరారయ్యేది? కాదండి, కాదు. లక్ష్మణ్ గారు ప్రశ్న అడుగుతా, మీరు సమాధానం చెప్పాలి. లక్ష్మణ్ గారు ప్రశ్న అడుగుతున్నారు, అడగండి లక్ష్మణ్ గారు. విజయభాస్కర్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏమైనా రాజ్యాంగం రాయడంలో ఆయన ఒక మెంబరా, లేదంటే ఆయన కూడా రాజకీయం చదివే రాజకీయాల్లోకి వచ్చారు? కాదు ఏమండి, ఇదో మీరు ప్రజల్లో చర్చకు పెడదాం, ఆయన ఒక బిజినెస్ మ్యాన్, రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన ఆ డిస్కషన్ లో వద్దులేండి, ఎందుకంటే ఇద్దరు రాజకీయాల్లో ఉన్నారు, ఇద్దరు వ్యాపారాల్లో ఉన్నారు. ఎవరేమి రాజ్యాంగంలో తెలిసినటువంటి ఆర్టికల్స్ అంటే అధికారం లేదు చెప్పండి.
రైట్ హలో. రైట్ ఇద్దరు రాజకీయ నాయకులే. ఆయన హెరిటేజ్ పెట్టాడు, ఈయన ఇంకో కంపెనీ ఏదో పెట్టాడు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు, ఈయన రాజకీయాల్లో ఉన్నారు. ఇక ఆ పాయింట్లోకి వెళ్తే కాదు, ఆ పాయింట్లోకి వెళ్తే దేశంలో 80% మంది అందరికీ మనము వెంటనే బూస్టింగ్ ఆర్డర్ ఇవ్వాల్సి వస్తుంది. రైట్ జగదీష్ చిదంబరం రెడ్డి గారు, ఎస్ నేను చిదంబరం కంక్లూడ్ రెడ్డి చేస్తాను గారు, విజయభాస్కర్ ఒక నిమిషం కంక్లూడ్ చేసేద్దాం, టైం అయిపోయింది మనకి. సార్ నేను కంక్లూడ్ చేస్తాను. ఎస్ జగదీష్ గారు, ఎస్ ప్లీజ్. సార్ మనం ఇప్పుడు ఈ జమ్మి ఎన్నికలు వస్తాయా రావా అన్న విషయం పైన, ఈ బిల్లు పాస్ అవుతుందా లేదా అన్న పైన మనం చర్చ కదా. అవును ఇప్పుడు ఏమంటానంటే లీడర్ సినిమా అనేది ఒకటి వచ్చింది సార్, అతను రానా అవును ఫస్ట్ ఇంట్రొడ్యూస్ అనుకుంటా. అవును అందులో ఒక బిల్లు ప్రవేశపెడతారు అసెంబ్లీలో. అవును ఆ బిల్లు ఏమంటే అవినీతి పరిధిలోకి రాజకీయ నాయకులు తీసుకురావాలి ఏసీబీ పరిధిలోకి ఆ బిల్లు ఆ అసెంబ్లీలో. అవును అప్పుడు గొల్లపూడి కూడా వన్ ఆఫ్ ద ఎమ్మెల్యే అనమాట. ఆ సినిమా విషయం చెప్తాను నేను. అక్కడ ఆయన ఒక మాట చెప్తాడు, ఈ బిల్లు పాస్ అవ్వాలంటే పొలిటీషియన్స్ కి ఎగ్జామ్షన్ ఇవ్వని చెప్తే ఈ బిల్లు పాస్ అవుతుందని చెప్తాడు. అవును అంటే ఆ బిల్లు పాస్ చేసుకుని అతనికి ఇంపార్టెంట్, ఆ బిల్లు పాస్ చేసుకోవాలి అతను. ఎస్ అదే విధంగా ఈ రోజు జమిలీ ఎన్నికల విషయంలో కూడా ఖచ్చితంగా లీగల్ యాక్సెప్ట్స్ కూడా చూసుకొని న్యాయబద్ధమైన సమస్యలు కూడా చూసుకొని విభజిత ఆంధ్రప్రదేశ్ కి మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెడితే ఇప్పుడే ఆర్థికంగా సామాజికంగా అణగారిపోయిన ఈ విభజిత ఆంధ్రప్రదేశ్ కోసం ఈ సవరణ చేయొచ్చు. ఈ పర్యాయం ఆంధ్రప్రదేశ్ ని ఇంకొన్ని రాష్ట్రాలను వదిలేసి జమిలీ ఎన్నికలు జరిపించి రానున్న జమిలీ ఎన్నికల్లో దీన్ని కలపచ్చు. ఆ విధంగా ఎలా చూసినా 2 సంవత్సరాల పైగా కాలపరిమితి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్స్ట్రా ఇవ్వాల్సి వస్తుంది. లేదా 2 సంవత్సరాల పాటు, అది 3 సంవత్సరాల పాటు, 3 సంవత్సరాల పాటు రాష్ట్రపతి పాలన విధించాల్సి వస్తుంది. అంటే 2 పాసిబుల్ కాదు కదా. ఇప్పుడు నా విశ్లేషణ వినిపిస్తుంది దీనిపైన. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీని అక్కడ కన్విన్స్ చేయడం ఈజీ అవుతుందా, లేకపోతే దేశవ్యాప్తంగా ఇలా ఉన్న చాలా పార్టీలన్నింటినీ కన్విన్స్ చేయడం ఈజీ అవుతుందా అనుకుంటే ఆబ్వియస్లీ టీడీపీని కన్విన్స్ చేయడం ఈజీ అవుతుంది. రెండోది కలిసి మరోసారి ఎన్నికలకు వెళ్తారు ఇద్దరు కలిసి. సో 2 సంవత్సరాలు అధికారం పోయినా 2 సంవత్సరాల ముందు మరో 5 సంవత్సరాల అధికారానికి అవకాశం దొరుకుతుందని కన్విన్స్ చేసే అవకాశం ఉంటుంది కదా అంటున్నా. అట్లా మీరు అన్నది కరెక్టే. ఇప్పుడు విజయభాస్కర్ గారు అన్నట్టు ఇంకా దాన్ని టెక్నికల్ గా మనం సమకూర్చుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అదే విధంగా పార్టీలను సమన్వయం జరుగుతున్న నేపథ్యంలో లీగల్ గా కూడా ఈ బిల్లు పాస్ అయిన తర్వాత ఈ సుప్రీం కోర్టు వెళ్ళడం 3 సంవత్సరాల ముందు కాలేదు, 2 సంవత్సరాలే అవుతుంది. 24లో ఎన్నికలు జరిగాయి, 27లో 3 సంవత్సరాలు 2 సంవత్సరాల టైం ఉంటుంది. 2 సంవత్సరాల ముందే మీకు ఇంకో 5 సంవత్సరాల తగ్గించాలన్నారు. మరి 2 సంవత్సరాల కాలాన్ని అధికారాన్ని ఎందుకు పోగొట్టుకుంటారు? కాదు నేనేమన్నా అంటే ఇప్పుడు ఎన్డీఏ టాప్ ప్రియారిటీలో ఉన్న వాటిల్లో కాదు, ఎన్డీఏ టాప్ ప్రియారిటీ ఉన్న ఆలోచన విధానంలో 2 పాయింట్లు మనకు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒకటి కామన్ సివిల్ కోడ్ తీసుకురావాలన్నది ఒకటి, రెండోది జమిలీ ఎన్నికలు అన్నది. ఈ రెండిట్లోనూ మీరు భాగస్వామ్యం అవ్వాల్సిన అవసరం ఉంటుంది కదా. మీరు లేదు మాకొకరికి ఎగ్జామ్షన్ ఇవ్వండి అని అంటే ఎన్నికలు జరిగే సమస్య లేదండి. 2029లో పెడతారు సహజ సిద్ధంగా. 2029లో పెట్టే అవకాశం ఉంటది. అంతేగాని 2027లో పెట్టే సమస్య లేదు. పైగా సమయం సాగదు. పోతే చాలా చర్చించాల్సిన విషయాలు ఉన్నాయి. రైట్. సో ఓవరాల్ గా చూస్తే లక్ష్మణ్ గారు మీరు లాస్ట్ పాయింట్ చెప్పండి. నేను మీకు యాక్చువల్లీ అవకాశం మధ్యలో కట్ అయిపోయింది. సో లాస్ట్ పాయింట్ మీరు కంక్లూడ్ చేయండి ప్లీజ్. టైం అయిపోయింది. లక్ష్మణ్ గారు సార్ ఖచ్చితంగా 2027లో ఎలక్షన్ అయితే వస్తే జమిలీ ఎలక్షన్లు అందరూ సిద్ధపాటు అవుతూ ఉన్నారు దానికి. దీని ద్వారా మరి రాష్ట్రాల మధ్య దేశం మధ్య ఉన్నటువంటి తారతమ్యాలు కూడా తగ్గుతాయని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే 1 నేషన్ 1 ఎలక్షన్ 1 నేషన్ 1 కార్డు అని కూడా విధానాన్ని తీసుకొచ్చారు. 1 కార్డు తీసుకొచ్చినా అది కూడా మంచిది. ఎందుకంటే ఎక్కడికెళ్ళా 10-15 కార్డులు తీసుకోవాల్సి వస్తుంది. కానీ ఐడెంటిటీ ప్రూఫ్ అనేది ఒకటే ఉండాలి. అది ఏ కార్డు అనేది చేస్తామన్నా దానిపైన కూడా దృష్టి సారిస్తే బాగుంటది. ఖచ్చితంగా ఇది అందరూ కూడా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా దీని ఆమోగ్యంగా అడ్జస్ట్ అయిపోవాల్సిన పరిస్థితి. థ్యాంక్ యూ వెరీ మచ్ లక్ష్మణ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ జగదీష్ గారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఏదైతే ఈ జమిలీ ఎన్నికలకు సంబంధించిన ఆ ఇబ్బందులు లేకపోతే ఆ సమస్య అయితే మనకు కనిపిస్తూనే ఉన్నాయి. రాష్ట్రాలకు సంబంధించిన ప్రభుత్వాన్ని వాళ్ళందరినీ కన్విన్స్ చేయాల్సిన బాధ్యత అయితే బీజేపీ పార్టీకి ఉంది, ఎన్డీఏ ప్రభుత్వానికి ఉంది. ఏం జరగబోతుందన్న విషయంపైన అయితే కొన్ని సమస్యలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, ఇప్పటికిప్పుడు ఇవాళ ప్రవేశపెట్టాల్సిన బిల్లును కాస్త వాళ్ళు లేట్ చేసిన నేపథ్యంలోనే ఈ మొత్తం డిస్కషన్కి మరొకసారి సెంటర్ పాయింట్ దొరికినట్టుగా అనిపిస్తుంది. బట్ బీజేపీ అయితే జమిలీ ఎన్నికలపైన ఖచ్చితంగా ముందుకు వెళ్ళాలని ఆలోచన ఉన్న నేపథ్యంలో ఎలా స్టెప్ తీసుకుంటారని మనం చూద్దాం. ఇది వాళ్ళ షో. రేపటి షోతో మళ్ళీ కలుద్దాం.